పెళ్లిలో మాక్సిమం సఫర్ అయ్యేదంటే అబ్బాయి, పెళ్లి కొడుకు. అది ఎందుకో తెలుసా మీకు? అవునా? ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఫార్చునేట్లీ ఏంటంటే, ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్ కావచ్చు. అంటే ఆడపిల్లలు ఉన్న తండ్రులకైతే దురదృష్టం అనుకోవాలా. యెస్. ఆబ్వియస్లీ. వాళ్ళు కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయాలి. అవును. చైనాలో అలా కాదు. చైనాలో రివర్స్ అన్నమాట. అబ్బాయిలు కట్నం ఇస్తారా? అబ్బాయి కట్నాలు ఇస్తారు అక్కడ. అవునా? అబ్బాయిలు కట్నాలు ఇవ్వాలి. వాడి పొజిషన్, వాడి సొంత ఇల్లు ఉండాలి, సొంత కారు ఉండాలి, మంచి స్టేటస్లో ఉండాలి. అప్పుడే వాడికి అమ్మాయి దొరుకుతుంది మంచిగా. మంచి అమ్మాయి దొరుకుతుంది అనమాట. మంచి అమ్మాయి అంటే ఏంటి? బాగా జాబ్ చేస్తూ బాగా సంపాదించే అమ్మాయా? అట్లా అని కాదు. మంచి బ్యూటిఫుల్ గా, వెల్ ఎడ్యుకేటెడ్. అక్కడ ప్రతి ఒక్కరు జాబ్ చేస్తారు మేడం. అందరూ జాబ్ చేసే వాళ్ళే ఉంటారు మాక్సిమం అక్కడ. జాబ్ చేయడం కానీ, వాళ్ళ సొంత బిజినెస్ చూసుకోవడం కానీ, అట్లాంటి వాళ్ళ ఇక్కడ ఏంటంటే సైమల్టేనియస్ గా ఇద్దరు చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు చేస్తారు. మన దగ్గర కూడా చేస్తున్నారు ఇప్పుడు, కానీ పాతకాలంలో అలా కాదు కదా మేడం. 20 years బ్యాక్ ఓన్లీ హస్బెండ్ చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు. కానీ చైనాలో అలా కాదు. 20-30 years బ్యాక్ నుంచి కూడా ఆడవాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు సొసైటీకి, బిజినెస్ కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ వాళ్ళు చాలా ఉన్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే అమ్మాయిలు పుడితే అక్కడ అదృష్టం నాకు ఫీల్ అవుతారు అబ్బాయిల కన్నా. పేరెంట్స్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అక్కడ చైనా వాళ్ళు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్. డబ్బులు సంపాదించాలి, కట్టాలి, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఎంత ఇవ్వాలి ఒక పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు? అది డిపెండింగ్ ఆన్ ద స్టేటస్ మేడం. తక్కువ కానీ 2 లక్షలు నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం. 2 లక్షలు, అది కూడా డీప్ లవ్ చేసి నిన్ను లేకుండా నేను ఉండలేను అనే ఆ కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళు 2 లక్షల దగ్గర ఆపుతారు. లేదు నువ్వు ఓన్లీ నార్మల్ రిలేషన్షిప్ ఉంది, వచ్చి చూసాము అట్లాంటి వాళ్ళు 20 లక్షల నుంచి స్టార్ట్ చేస్తారు. అది కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది అట్లా ఆ రేంజ్ లో పోతుంది. ఈ లవ్ సిస్టమ్ కూడా పేరెంట్సే ఫోర్స్ చేస్తారు కదా అమ్మాయిల్ని, మీరు ఎవరైనా ప్రేమించండి, ఎవరైనా చూసుకోండి అని చెప్పేసి. అది అబ్బాయి మీద ఎక్కువ ఉంటుంది అన్నమాట. అవునా? పేరెంట్స్ కి పేరెంట్స్ ఏం చేస్తారంటే అబ్బాయిల మీద బాగా ఫోర్స్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అమ్మాయిలని పర్చేస్ చేయలేరు కదా మేడం. వాళ్ళ కాన్సెప్ట్ నేను చెప్పేది కట్నం. ఎక్కువ కట్నాలు ఇవ్వలేక నువ్వు లవ్ చేయరా అమ్మాయిని, లవ్ చేసి తక్కువకి తీసుకుంటే మనం మాట్లాడుకుందామని ఆ కాన్సెప్ట్ వస్తారన్నమాట. అమ్మాయిలకి టెన్షన్ ఉండదు మేడం అక్కడ, ఆరాంసే ఉండొచ్చు. బట్ లెఫ్ట్ ఓవర్స్ అనే ఒక పేరు వస్తుంది కదా. అమ్మాయిలకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది మేడం? 28 వరకు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఏముండదు. వాళ్ళు 28 years దాటారా వాళ్ళకి ఇంకా నరకమే అనుకోండి. ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళని ఒక రేంజ్ లో ట్రీట్ చేస్తారు. ఇంకా ఎలా లెఫ్ట్ ఓవర్ ఉమెన్ అంటే ఏంటి అసలు? లెఫ్ట్ ఓవర్ అనే పదవి, లెఫ్ట్ ఓవర్ అంటే బేసిక్ గా మనం తినకుండా వదిలేస్తే అది లెఫ్ట్ ఓవర్. లెఫ్ట్ ఓవర్ ఉమెన్ ఏంటి అసలు? ఇప్పుడు ఏమంటారు మేడం, మన ఇండియాలో ఎస్పెషల్లీ అమ్మాయిలకు 30 years వచ్చినా 32 years వచ్చినా కానీ ఎవరు పట్టించుకోరు. మీన్స్ పెళ్లి చేసుకుంటారు, చేసుకొని డివోర్స్ అయితే మళ్ళీ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, నడుస్తూ ఉంటుంది. కానీ చైనాలో ఏంటంటే ఆల్మోస్ట్ 30 years దాటింది అనుకోండి, ఎవరు చేసుకోరు, వాళ్ళని ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళ మీద. ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ఏంటంటే ఆల్మోస్ట్ పెళ్లికి అగైన్ ఎండ్ వచ్చేసినట్టు. ఇంకా ఎవరు వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళని చేసుకోవాలనేసి. అది చాలా ప్రెషర్ ఉంటుంది కదా. చాలా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కి మాత్రం ఇంకా టార్చర్ అనుకోండి. ఇంకా అమ్మాయి అలా మిగిలిపోతే. ఇంకా డివోర్స్ అయితే, డివోర్స్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి కూడా, డివోర్స్ రేట్ ఎలా ఉంటుంది చైనాలో? డివోర్స్ ఇక్కడ చాలా ఈజీగా అయిపోతుంది మేడం, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చిన్న గొడవలకు డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు అమ్మాయి పోలీస్ కేసు పెట్టడము, ఆ కేసులు మీరు చూసి అంటారు కదా, అల్యూమినియం అంటారు కదా, అల్యూమిని అంటారు కదా, అక్కడ అట్లా అల్యూమిని కాన్సెప్ట్ అనేది లేదు మేడం. అక్కడ నేను కోర్టులకు వెళ్తాను, వెళ్ళి డైవోర్స్ అప్లై చేస్తాను, ఆల్మోస్ట్ అబ్బాయికే సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఎందుకంటే వీడు ఆల్రెడీ ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చాడు కదా, పెళ్లి టైంలో సమ్ లాక్స్ అన్నా కానీ క్రోర్స్ అన్న డబ్బులు ఇచ్చి వాడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె డైవర్స్ అడుగుతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె డిస్కరేజ్ చేస్తారు అన్నమాట. డిస్కరేజ్ చేసి ఆమెను సబ్సిడైజ్ చేసి డైవర్స్ ఇప్పించి పంపిస్తారు. రిఫండ్ అనేది దట్ ఈస్ సెకండరీ పార్ట్, అది రాదనుకోండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె వెళ్ళిపోయి సంతోషం ఇంకోటి పెళ్లి చేసుకుంటుంది. అమ్మాయి అందంగా ఉందంటే డెఫినెట్లీ చేసుకుంటారు మేడం. చైనాలో కూడా చేసుకుంటారు. బాగలేదు అంటే దట్ ఇస్ సెకండరీ. ప్రాబ్లం అంతా అబ్బాయిలకి చాలా ప్రాబ్లం మేడం. మెంటల్లీ చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళైతే అబ్బాయిలు. ఎందుకంటే వాళ్ళు కెరియర్ చూసుకోవాలి, ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి, అప్పుడే వాడికి అమ్మాయి దొరుకుతుందని వాళ్ళు స్ట్రాంగ్గా సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని గ్రో చేసేటప్పుడు కూడా వాళ్ళని ఆ లెవెల్లోనే గ్రో చేస్తారు. అంటే నీకు పెళ్లి కావాలంటే యూ షుడ్ బి సెల్ఫ్ సస్టైనబుల్ అనమాట. బిజినెస్లో కానీ, నీ ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, లైఫ్ సెటిల్ అవ్వాలంటే డెఫినెట్లీ నువ్వు చదువుకోవాలి, మంచి గ్రో అవ్వాలి, అప్పుడే నీకు పెళ్లి అవుతుంది. లేకుంటే అబ్బాయిలకి లెఫ్ట్ ఓవర్ కాన్సెప్ట్ లేదు. అబ్బాయిలకి లేదండి లెఫ్ట్ ఓవర్ కాన్సెప్ట్ అనేది. వాళ్ళు 40 వచ్చినా 50 వచ్చినా పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైం వరకు వాళ్ళు ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అయిపోతారు, చాలా బీభత్సంగా డబ్బులు ఉంటాయి.
ఏ అమ్మాయి అయినా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయంటే పెళ్లి చేసుకోవడానికి వెనుకపోరు కదా, చేసుకుంటారు డెఫినెట్లీ. సో పాపులేషన్ విషయంలో ఇంతకు ముందు మనకంటే ముందు చైనా ఉండేది, చైనా తర్వాత మనం ఉండేవాళ్ళం. మనం ఇప్పుడు చైనాని క్రాస్ చేసి ఫస్ట్కి వెళ్ళిపోయాం. అవును చైనా ఇప్పుడు పిల్లల్ని కనండి 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 అని అవును ఏంటంటే ఎంకరేజ్ కూడా ఇప్పుడు చేస్తుంది. వాళ్ళు డింక్ కాన్సెప్ట్ లో ఎక్కువ మునిగిపోయి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే Yes, దాంట్లో yes, ఉన్నారని yes, yes. చెప్పేసి ఇప్పుడు అది ఎలా ఉంది అక్కడ? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మేడం, రీసెంట్గా మా కొలీగ్ ఆమెకి బేబీ బార్న్ అయింది. Mm. బార్న్ అయినప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళ నెక్స్ట్ పర్చేస్ హౌస్ పర్చేస్ ఉంటుంది మేడం, దాంట్లో సబ్సిడీ ఇస్తారనమాట. ఓకే. వాళ్ళ కాన్సెప్ట్ అది. సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఆ ఇంటిలో మీన్స్ 1 crore ఉందనుకోండి, గవర్నమెంట్ అరౌండ్ 30% వరకు డబ్బులు పే చేస్తుంది నీకు న్యూ బేబీ పుట్టింది కాబట్టి. ఆ కాన్సెప్ట్తో రన్ అవుతుంది అనమాట. అలా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే పిల్లల్ని, బేబీని కనండి మేము మేము ఇస్తామని. ఇస్తామని ఎంకరేజ్. ఎందుకంటే పిల్లలు లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ముసలి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు చైనాలో ఎక్కువ మటుకు. ఓ విలేజెస్ వెళ్తే సిటీస్లో తక్కువ ఉంటారు, కానీ విలేజెస్లో మాత్రం అంతా ముసలి వాళ్ళే కనబడతాం మనకి. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మేడం. ఫిజికల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటారు కాబట్టి, అంటే మనము రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, వాళ్ళు రైస్ చాలా తక్కువ తింటారు. సో వాళ్ళు దానివల్ల ఏంటంటే వాళ్ళ మెడిసిన్స్ కానీ అవన్నీ న్యాచురల్గా యూజ్ చేస్తారు. మన ఆయుర్వేదిక్ మెడిసిన్ మనం ఇగ్నోర్ చేస్తాం, వాళ్ళు అలా చెయ్యరు. హెర్బ్స్ వాడతారు. హర్బ్స్ చాలా వాడతారు. టీఎంసీ చైనీస్ మెడిసిన్ వాళ్ళు బాగా వాడడం వల్ల వాళ్ళు అలా రూట్ అయిపోయి కూర్చున్నారు అన్నమాట వాళ్ళు. ఓకే. అట్లా. సో ఫుడ్ సిస్టమ్ విషయానికి వస్తే ఐ నెవర్ సపోర్ట్ చైనా అబౌట్ ఫుడ్. అంటే లేని చేపలు, కప్పలు, పాములు, జర్రులు, తేళ్ళు, బొద్దింకలు ఏం దొరికినా తింటారు. అవును. ఎలా అయినా అసలు అవన్నీ ఎలా తింటారనే, అంటే మనకి ఇప్పుడు బేసిక్గా కోళ్ళు తింటామంటే కోళ్ళకి ఒక పౌల్ట్రీ ఉంటుంది, మేకలు తింటామంటే దానికి సంబంధించింది, ఫిష్ తింటామంటే దానికి సంబంధించింది, మన దగ్గర అన్ని పౌల్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కప్పలు, పాములు, తేళ్ళు, జర్రులు తింటారు కదా. వాళ్ళ కల్చర్ నేను తప్పు పట్టట్లేదు, బట్ స్టిల్ అవి తింటారంటే వాటికి కూడా పౌల్ట్రీస్ ఉండాలి కదా, వాటికి కూడా ఫార్మ్స్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు పాముల్ని పెంచుతారా బేసిక్గా? తినడానికి వాళ్ళు పాముల్ని పెంచుతారా? ఫ్రాగ్స్ పెంచుతారు, బల్లులు పెంచుతారు, చిన్నగా అన్నీ ఆల్మోస్ట్ మీరు ఇమాజిన్ చేయలేరు, ప్రతి ఒక్కటి వాళ్ళు తింటారు. చైనీస్లో ఒక సేయింగ్ ఉంది, అదేంటంటే ఎనీ ఐటమ్ విచ్ ఇస్ వాకబుల్ ఎక్సెప్ట్ చైర్స్ అండ్ టేబుల్స్ ఈజ్ ఈటబుల్. అది మీరు వినే ఉంటారు. సో వాళ్ళు అది రిలీజియస్గా ఫాలో అవుతారు. దానికి కూడా ఒక పెద్ద హిస్టరీ ఉంది మేడం. మన అదృష్టం ఏంటంటే మనం పుట్టింది ఇండియాలో. మన ఇండియా దేశం అనేది అన్నపూర్ణ దేశం కాబట్టి మనకి ఫుడ్కి ఎప్పుడు అంత క్రైసిస్ రాలేదు. బాగా మనము రియల్లీ వీఆర్ వెరీ ఫార్చునేట్ అనుకోవాలి ఆ విషయంలో. మనకి ఫుడ్కి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు, మనము ఎక్కడన్నా సర్వైవ్ అవ్వగలుగుతాం ఈజీగా, ఫుడ్ విషయంలో తినగలుగుతాం. కానీ చైనాలో అలా కాదు. వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు దే గాన్ ఇన్ టు పీక్స్ అనమాట. ఫుడ్ లేక వాళ్ళ క్లైమేట్ అనేది వర్స్ట్ క్లైమేట్ అనమాట. డిపెండింగ్ ఆన్ వాళ్ళ సీజన్స్ చేంజ్ అవుతాయి. వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళది ఇట్లా ఐస్ ఫామ్ అయిపోద్ది, అక్కడ నుంచి మనకి కల్టివేషన్ అది ఉండదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న పురుగులు పట్టుకోవడము, ఈ కప్పలు పట్టుకోవడము అన్ని తినడం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అది ఏంటంటే వాళ్ళకి ఒక రొటీన్ ట్రెడిషన్ లాగా అయిపోయింది అనమాట. మనకి చూస్తే కొంచెం ఆడ్గా ఫీలింగ్ వస్తుంది, అంటే కొత్త వాళ్ళకి చూస్తే ఆడ్గా ఫీలింగ్ వస్తుంది. మరి ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ లో పోయినప్పుడు నేను చాలా ఆడ్గా ఫీల్ అయ్యాను. అండ్ మీరు కప్పలు కూడా తిన్నారు? లేదు మేడం, లేదు. ఇప్పుడు మనకు 10 మంది ఫ్రెండ్ సర్కిల్ ఉంది మేడం, చైనీస్ అనుకోండి, మనం వాళ్ళతో రెగ్యులర్గా మనం లంచ్ చేయడానికి వెళ్తాము, రెస్టారెంట్స్కి వెళ్తాం తినడానికి, కూర్చుంటాము 1 year 2 years తినము. దాని తర్వాత ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆన్సర్ చేస్తే బాగుండదు అనుకోండి, మా ఫ్యామిలీ నుంచి నాకు హిట్ బ్యాక్ వస్తుంది అన్నమాట. తిన్నారా లేదా మీరు కప్పలు? దీని గురించి నేను ఆన్సర్ చేయదలుచుకోలేదు, నేను చెయ్యను కూడా. అసలే నా మీద నెగిటివిటీ చాలా ఉంది, దాని గురించి ఆన్సర్ చేస్తాను చంపేస్తారు ఇంకా. ఓకే, బట్ వాళ్ళైతే అవన్నీ చాలా ఇష్టంతో తింటారు మేడం. పాములు పెంచుకోవడం అంటే సీరియస్లీ చంపేయడానికి వాళ్ళు పెంచుతారు మేడం, మంచిగా ఫార్మింగ్ చేస్తారు. యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్. పాములు ఫార్మింగ్, పాములు ఇస్ సెకండరీ పార్ట్. మీరు బల్లీలు చూస్తారు కదా, మనకి బల్లులు చూస్తేనే ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది ఇండియన్స్కి ఎస్పెషల్లీ. వాళ్ళు ఫామ్ చేస్తారు బల్లులను ఫామ్ చేసినప్పుడు దాని ఫుడ్ లాగా ఆలోచిస్తారంటే వీ కెన్ నాట్ ఈవెన్ ఇమాజిన్, రైట్? అలా ఉంటుంది. ఫ్రాగ్ కూడా ఫార్మింగ్ చేస్తారు. ఫ్రాగ్ని కూడా మనము చికెన్ 65 చికెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, పన్నీర్ మంచూరియా అవన్నీ మనం ఎంత ఇష్టంతో తింటామో, వాళ్ళు ఫ్రాగ్స్ అలా తింటారు అంత ఇష్టంతో. ఫ్రాగ్ క్రాబ్స్ కూడా కాదు, ఫ్రాగ్స్ డైరెక్ట్ ఫ్రాగ్స్. తేళ్ళు తింటారు, జర్రులు తింటారు. మనము
కబాబ్స్ మనం ఫ్రై చేసుకుంటాం కదా, యా అట్లా తేలుని ఫ్రై చేసుకొని తింటారు. నేను ఒక వీడియో చేశాను, నేను తిని చూపించాను మీకు. చిన్న చిన్న తేలు తిన్నాను, కానీ వాళ్ళు పెద్ద పెద్ద తేలు కూడా తేలు తింటారు. తిన్నారు మీరు? తిన్నా, మంచిగా ఫ్రై చేస్తారు అని. బాగుంటాయి అవన్నీ. అసలు నేను అడగదలుచుకోలేదు ఎప్పుడు ఆ క్వశ్చన్, బాగుంటాయా అనే క్వశ్చనే లేదు. బట్ స్టిల్ నాకు కళ్ళు వస్తున్నాయి. వాళ్ళ ఫుడ్ కల్చర్ కొంచెం ఆడుగానే ఉంటుంది, కానీ ఏంటంటే కొంచెం చాలా ఆడండి అది. మీరు ఇందా నుంచి చైనాను పొగుడుతుంటే ఐ కుడ్ యాక్సెప్ట్ అట్లీస్ట్, యా ఓకేలే మనకంటే ముందున్నారు అని. మీరు అదే అనుకుంటారు మేడం, ప్రతి ఒక్కరు అదే అనుకునేది. అది అందరు ఏమనుకుంటారంటే నేను ఏదో చైనా పొగుడుతున్నా అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కదా, అబ్సల్యూట్ రాంగ్. అది నిజాలు చెప్తున్నారు. నిజాలు చెప్తున్నా, నాకు ఉండే కడుపు మంట నేను చెప్తున్నా. మన దేశం అంత టాలెంట్ ఉండి మనం చేయలేకపోతున్నాం కదా. ఆ ఎదోలు చేయగలుగుతున్నారు ఎలా అంటే వాళ్ళ గవర్నమెంట్ లీడర్స్ అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. అక్కడ జనాలు ఎదవలు మేడం, నేను చెప్తాను ఫ్రాంక్ గా. జనాలు ఎదవలు, లీడర్లు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు స్ట్రాంగ్. వీళ్ళతో ఏంటంటే వీళ్ళని ఒక రోబోస్ లాగా ట్రైన్ చేసి వీరు ఇలా బతుకుతేనే బతుకుతారు సొసైటీ మీద, లేకపోతే మీ బతుకు వేస్ట్ అన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసి పెట్టేస్తారు వాళ్ళని. దానివల్ల వాళ్ళు ఆ లెవెల్కి వచ్చేస్తారు ఆటోమేటిక్లీ. మన దగ్గర ఏంటంటే జనాలు టాలెంటెడ్, ఇక డాష్ 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 అని పెట్టుకోవచ్చు. ఇంకా బట్ ఫుడ్ విషయంలో అయితే కప్పల్ని పెంచుకుంటారు, పాముల్ని పెంచుకుంటారు, పెంచుకుంటారు, తేళ్లు బల్లులు పెంచుకుంటారు, బల్లులు పెంచుకుంటారు, అన్ని ఫ్రై చేసుకుంటారు, ప్రశాంతంగా తింటారు, దానిపైన స్పైసెస్ వేసుకుంటారు, అన్ని ఆయిల్స్ అన్ని తింటారు తింటారు తింటారు. పోన్లేండి, అవి కూడా అందరం యాక్సెప్ట్ చేసేసామని అనుకోండి. నేను ఇంకో కొత్త విషయం విన్నాను, వర్జిన్ బాయ్ ఎగ్స్ అని ఒక ఫుడ్ ఉంటది. చిన్న పిల్లల టాయిలెట్ లో ఏదో ఎగ్స్ వేసి ఇది చేసి ఇచ్చేస్తారు తినడానికి. దీని గురించి కూడా మీకు ట్రూ, నిజమా? yes yes of course. అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే మేడం, నేను ఉండే ప్రావిన్స్ నుంచి అరౌండ్ 7 kilometers దూరంలో జీజియాంగ్ ప్రావిన్స్ ఒకటి ఉంది మేడం. ఆ ప్రావిన్స్ లో ఒక నమ్మకం ఏంటంటే, అంటే మీన్స్ వాళ్ళ టీఎంసీ అంటే చైనీస్ మెడిసిన్ ప్రకారం ఏంటంటే, వర్జిన్ బాయ్ 8 years ఉన్న పిల్లలు వాళ్ళ స్కూల్స్లో, అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో బకెట్స్ పెట్టేసి వాళ్ళ యూరిన్ అని దాంట్లో కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ యూరిన్ తీసుకెళ్ళి ఆ విలేజ్లో వాళ్ళు ఎగ్స్ బాయిల్ చేసి, ఆ ఎగ్స్ని వాళ్ళు మంచి పర్ఫెక్ట్గా ప్యాక్ చేసి వాళ్ళు సేల్ చేస్తారు అనమాట. వాళ్ళ నమ్మకం ఏంటంటే, అది తింటే బ్యాక్ పెయిన్ అనేది రాదు, మీన్స్ మగవాళ్ళకి చాలా మంచిది అనేసి వాళ్ళ నమ్మకం. అది చైనీస్ ట్రెడిషన్ ప్రకారం. అది కరెక్టా రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ ఆ స్మెల్ అనేది మనం తట్టుకోలేము. ఎందుకంటే యూరిన్లో ఫర్మెంటెడ్ యూరిన్ కదా అది. ఎందుకంటే ఒకటేసారి చిన్నపిల్లలు అంతంత బకెట్స్ లో ఫిల్అప్ చేయలేరు కదా మేడం. అది అకామిలేట్ కావడానికి చాలా టైం పడుతుంది. అది అక్యుములేట్ అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్స్ దేర్. వర్జిన్ బాయ్ ఎగ్స్ దాని స్పెషాలిటీ. అది కాస్ట్లీనా? ఆల్మోస్ట్ 70 రూపాయలు ఏముంటుంది అనుకుంటా. నేను తినలేదు, మీరు మళ్ళీ నన్ను అడుగుతారా ఒకసారి. నేను తిన్నానే, నేను తినలేదు, విన్నా ఉంది. మీరు చెప్తే మీరు ఇమాజిన్ చేయలేరు మేడం. కోడి పిల్లలు ఉంటాయి కదా, గుడ్డుల్లో వాళ్ళు అమ్ముతారు అన్నమాట. వాళ్ళ లోపల కోడి పిల్ల ఉంటుంది గుడ్డులో. ఆ పిల్ల తినేస్తారని మాత్రం చెప్పకండి. తింటారు మేడం, సీరియస్లీ అది కనిపిస్తుంటది. నేను తినిపించాను మా ఫ్రెండ్స్ కి, పర్చేజ్ చేసి వీడియో చేద్దాం అనేసి. నేను కూడా తిన్నారు గైస్. నేను తినలేదు మేడం, నేను తినలేదు కానీ తినిపించాను నేను. ఆ కోడి పిల్లని, దానికి ఆల్మోస్ట్ ఫెదర్స్ అనేది పెరుగుంటాయి, దాని ముక్కు ఉంటుంది, దాని చేతులు ఉంటాయి. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇంత ఇష్టంతో తింటున్నాడు అంటే నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినది చూస్తే. పాపం కదా, అది దారుణంగా. అంటే ఆల్మోస్ట్ చనిపోయి ఉంటుంది అనుకోండి పిల్ల, దాన్ని తీసుకొని తింటారు వాళ్ళు. అమ్మ బాబోయ్, వాళ్ళ ఫుడ్స్ మనం కంపేర్ చేయలేము లేండి. కంపారిజన్ అసలు ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా. ఆ ఒక్క విషయంలో నేను మ్యాండేటరీ. ఆ వీడియోలో నన్ను తిట్టకుండా తిట్టాను నన్ను. అయితే ఆ వీడియో అప్లోడ్ చేసినందుకు. తిన్నది మా ఫ్రెండే. వాడిని క్వశ్చన్ అడిగాను, ఏంటో నచ్చిందా నీకంటే, ఇట్స్ వెరీ టేస్టీ. ఆ ఒక్క వర్డ్కి నన్ను తిట్టారు కమెంట్స్ లో, అంత దారుణంగా తిట్టారు. సో మీరేం చేస్తారు అక్కడ బేసిక్గా నేను వర్క్ చేస్తే ఒక ఎక్స్పోర్ట్ కంపెనీకి వర్క్ చేస్తాం మేడం. మేము సౌత్ ఆఫ్రికా, యుఎస్ కంపెనీస్కి అట్లా ఎక్స్పోర్ట్ చేస్తాము. చైనా ప్రోడక్ట్స్ అన్ని ప్రొక్యూర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి అసలు హైదరాబాద్, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ కదా, ఎందుకు వెళ్ళారు అసలు చైనాకి? అంటే యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ లో వర్క్ చేసామండి. మీకు తెలిసి ఉంటుంది, దాంట్లో వర్క్ చేసాం సర్వీస్ మేనేజర్ లాగా.
ఆల్మోస్ట్ 5 years ఏమో అయిపోయింది. నేను జనరల్గా అబ్రాడ్కి ట్రై చేస్తాం అన్న. అదే బేసిక్గా యూఎస్ యూకే ఆ కంట్రీస్కి ట్రై చేస్తాను. బేసిక్గా చాలా మంది నాకు అడిగే క్వశ్చన్ కూడా అదే, ఏంట్రా నువ్వు పోయి చైనాకు పోయావేంట్రా బాబు, ఇది ఒక డిఫరెంట్ ఉంది నీ లైఫ్ స్టైల్ అని చెప్పేసి అన్నాను నన్ను. నా అదృష్టం అనుకోవచ్చు, దరిద్రం అనుకోవచ్చు, రెండు సైమెంటస్గా చెప్పాలంటే మేడం. యూఎస్కి పోతే మనం బేసిక్ ఆల్మోస్ట్ రెవెన్యూ జనరేట్ చేసుకొని మనం రిటర్న్ వచ్చేస్తాం. కానీ చైనాకి పోతే ఆపర్చునిటీ ఏదైనా వస్తుందంటే మనకి లైఫ్ తెలుస్తుంది, అక్కడ బిజినెస్ చేసుకోవడం సర్కిల్ తెలుస్తుంది, స్కిల్స్ అనేది డెవలప్ అయింది చైనాలో ఎస్పెషల్లీ చెప్పాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు నేను ఇన్ కేస్ చైనా నుంచి రిటర్న్ వచ్చినా కానీ నా సొంతగానే బిజినెస్ పెట్టుకునే కెపాసిటీ నాకు ఉంది, పెట్టుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే నాకు అంతా అన్ని లూప్స్ అన్ని లింక్స్ నాకు తెలుసు, ఫ్యాక్టరీ ఎట్లా పెట్టొచ్చో నాకు తెలుసు, మిషన్ ఏ కొంచెం పర్చేస్ చేసుకోవాలో నాకు తెలుసు. కానీ అమ్ముకునే ఆపర్చునిటీ చాలా తక్కువ అనమాట ఇక్కడ. ఎక్స్పోర్ట్ చేయాలంటే మన దగ్గర చాలా రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అలా. సో నేను ఏం చేశానంటే ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేసేటప్పుడే నేను జాబ్ సర్చ్లో ఉన్నాను అనమాట. చూద్దాం ఒకసారి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఎట్లుంటుంది మా పరిస్థితి అనేది. దాంట్లో ఒక వెబ్సైట్లో నేను అప్లికేషన్ పెట్టాను. కాల్ వచ్చింది, జస్ట్ మెయిల్ రిటర్న్ వచ్చింది, యూ ఆర్ బీన్ షార్ట్ లిస్టెడ్, యూ వాంట్ టు గో ఫర్ ఫర్దర్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఒక 3 ఇంటర్వ్యూస్ ఏమో కండక్ట్ చేస్తాను నాకు ఆన్లైన్లో. నా ఫార్చునేట్లీ ఏంటంటే నాకున్న కొలీగ్స్ అంతా ఇండియన్స్ అక్కడ. మా ఆఫీస్ మొత్తం ఇండియన్ లాగానే ఉంటుంది. సో నాకు అది ఒక ప్రాబ్లం ఏం ఫేస్ కాలేదు అన్నమాట. ఎందుకంటే దాని ఓనర్ కూడా ఇండియనే, బట్ షీఈస్ ఫ్రమ్ యూఎస్, మన ఇండియనే, సింధీ ఆమె. సో ఆమె హాంకాంగ్ బేస్లో ఉండి కంపెనీ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అయిపోయింది మా కంపెనీ పెట్టి కూడా. నేను వర్క్ చేసి కూడా ఆల్మోస్ట్ 9 years అయిపోతుంది. దిస్ ఇస్ ద 9th year రన్నింగ్ అట్లా. బట్ మీకు ఇది ఉండదు కదా, అక్కడికి వెళ్ళినా ఏదో ఒక రోజు మీరు వచ్చేయడమే తప్ప సిటిజన్షిప్ అనేది లేదు. చైనీస్ వాళ్ళకు ఉంటుందా? పోనీ వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఆ ల్యాండ్ కి వాళ్ళకి మీద అథారిటీస్ ఉంటాయా? గవర్నమెంట్ కి అథారిటీ ఉంటుంది? అది కూడా చెప్తాను, అది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ సిటిజన్షిప్ అనేది అడిగారు కదా. ఇప్పుడు మనం బేసిక్ ఏంటంటే యూఎస్కి పోతే మనకి ఆపర్చునిటీ ఉంటుంది, కెనడాకి అట్లా కంట్రీస్ పోయినప్పుడు సర్టన్ టైం డ్యూరేషన్ మనం ఉంటే మన గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, అక్కడ మనం సెటిల్ అయిపోవచ్చు పర్మనెంట్గా. కానీ చైనాలో అలా ఉండదు అన్నమాట. మనం ఇయర్కి మనం రెన్యువల్ చేయించుకోవాల్సిందే, ఎవరన్నా సరే రెన్యువల్ చేసుకోవాలి. మరీ ఎక్స్ట్రాఆర్డినరీ క్యాండిడేట్ అంటే సమ్ పిహెచ్డి లెవెల్ సైంటిస్ట్ ఉన్నాడు, వాడికి ఆపర్చునిటీ ఇస్తారు. వాడికి ఏంటంటే సిటిజన్షిప్ కార్డ్ లాంటిది ఇస్తారు. అది కూడా ఈజ్ ఎ ఫారినర్, ఏలియన్. వాళ్ళు ట్రీట్ చేసే ఏలియన్ కార్డ్ అంటారు దాన్ని. ఏలియన్ అంటే ఈజ్ ఫ్రమ్ అదర్ స్పేస్ నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, ఏలియన్ కార్డ్ అంటారు అన్నమాట. సో వాళ్ళకి స్పెషల్గా సిటిజన్షిప్ కార్డ్ అనేది ఇస్తారు. లేకుంటే చైనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అప్పుడు కూడా ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకి మెంబర్ సిటిజన్షిప్ రావడానికి. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఇయర్లీ మనం ఎక్స్టెన్షన్ చేయించుకుంటూనే ఉండాలి. అది కాన్సెప్ట్. ఇయర్కి మీరు చేయాల్సింది. 10 years అన్న ఉండండి. మా సార్ ఆల్మోస్ట్ అరౌండ్ 20 years నుంచి ఉన్నాడు. హీఈస్ ఓన్లీ నాట్ గెటింగ్ సిటిజన్షిప్. 20 years. సో చైనీస్ వాళ్ళకు ఉంటుందా పోనీ వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళు ఉంటున్న ఇంటి మీద? సెకండ్ క్వశ్చన్, మీరు ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అడిగిన క్వశ్చన్. ఇది యాక్చువల్లీ ఏంటంటే మన దగ్గర అన్ఫార్చునేట్ చెప్పాలంటే మేడం, గవర్నమెంట్ రన్ చేయడానికి మనం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మేసి మనం గవర్నమెంట్ రన్ చేస్తాం, అది మన దౌర్భాగ్యం అనుకోవచ్చు. చైనాలో నువ్వు ల్యాండ్ కొనుక్కోవాలంటే నీకు లీజ్కి ఇస్తారు. లీజ్ 99 years లీజ్, 99 సంవత్సరాలకి లీజ్కి ఇచ్చేస్తారు నీకు, అంతే. దట్ ఈస్ నాట్ యువర్ ప్రాపర్టీ. గవర్నమెంట్ తీసుకోవాలన్నప్పుడు గవర్నమెంట్ డెఫినెట్లీ వచ్చి తీసేసుకుంటుంది ప్రసాదంగా, అంతే. అది ప్రాపర్టీ వాళ్ళది, మీకు ఓన్లీ లీజ్కి ఇచ్చారు, నువ్వు ఉంచుకో. అది గవర్నమెంట్ ఎప్పుడైనా అక్వైర్ చేసుకోవాలనుకుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టారు అపార్ట్మెంట్స్, దాని లైఫ్ స్పాన్ 35 years అనుకోండి. 20 years వరకు నీకు 99 years వరకు లీజ్ అగ్రిమెంట్ నడుస్తుంది. 20 yearsలో దాని బిల్డింగ్ పాతగా అయిపోవడం కానీ, కన్స్ట్రక్షన్ బాగపోతే డెమాలిష్ చేయడానికి ఛాన్సెస్ వచ్చిన మీన్స్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలో ఎంత నడుస్తుందో ఏం సంగతో వాళ్ళు చూసుకొని మాట్లాడుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ పర్టికులర్ అమౌంట్ ఇవ్వడం కానీ, దాంట్లో ప్రాపర్టీలో మీన్స్ కొత్త డెవలప్మెంట్ ఏరియాలో అపార్ట్మెంట్స్లో మీకు షేర్ ఇవ్వడం కానీ అలా చేస్తారు అన్నమాట. దట్ ఈస్ రొటీన్ నడుస్తూ ఉంటుంది. కొంతమంది మీన్స్ ఫ్రీడమ్ కన్నా ముందు ఉండేవాళ్ళు, అంటే మీన్స్ గవర్నమెంట్ ఈ 99 years లీజ్ అనేది ఈ లా పాస్ చేయకముందు కొంతమంది ల్యాండ్స్ ఉండేవి, అప్పుడు వాళ్ళకి అప్లికేబుల్. ఆ ప్రాపర్టీ మీదే, నో ప్రాబ్లం, అది మీ తరతరాలు మీదే. ఇంకా దాని గవర్నమెంట్కి ఎటువంటి అథారిటీ ఉండదు. అట్లాంటప్పుడు కొన్ని కేసులు అవుతాయి మేడం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రోడ్ వేయాలనుకోండి, మీరు కూడా చూసే ఉంటారు, ఒక హైవే వేయాలి. హైవే వేసినప్పుడు ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకుంటుంది. మీకు ఎంత కాంపన్సేషన్ పే చేయాలో అంత ఇచ్చి ఎక్వైర్ చేసుకొని ట్రై చేస్తుంది. చాలా మంది ఇచ్చేస్తారు. కొంతమంది స్టబ్బన్ క్యాండిడేట్స్ ఉంటారు, మూర్ఖ శిఖామణి అనుకోవచ్చు అనమాట. వాళ్ళు వినరు, లేదు నా ఇల్లు నేను అమ్మను అనేస్తారు వాడు డైరెక్ట్గా. వీడు గవర్నమెంట్ వాడు ఒక ప్రాజెక్ట్ వదులుకుంటాడా, వదులుకోడు. వాడు ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి వాడిని ఇల్లు ఒకటి వదిలేసి దాని చుట్టుపక్కల హైవేస్కొని వెళ్ళిపోతారు వాడు.
హైవే వేసేస్తాడు వాడు, 4 లేన్ హైవే, పెద్ద హైవే, ఓ వాడు నీ ఇల్లు ఇట్లా కట్ చేసి ఇలా పక్క నుంచి వేసుకొని వెళ్ళిపోతాడు వాడు. షిట్, అప్పుడు ఉండడం కంటే వెళ్ళిపోవడం మేలు వీడికి రిస్క్. ఆ. అట్లాంటి ఎన్నో కోకల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి చైనాలో. ఓ నువ్వు స్టబర్నెస్ చూపించావంటే వాడు గవర్నమెంట్ నిన్ను రిక్వెస్ట్ చేయడు, ఏం చేయడు, పక్క నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది తీసేద్దామంటే డబ్బులు ఇస్తారా బేసిక్ గా? ఏంటంటే ఆ ఇల్లు తీసేయచ్చు అంటే డబ్బులు ఇస్తారా? కాంపన్సేషన్ పే చేస్తారు. ఫస్ట్ వాడు వచ్చి నీ రిక్వెస్ట్ చేస్తే అదే నీ కాంపన్సేషన్ ఇస్తా, నువ్వు వెళ్ళిపో అంటాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అంతే, అట్లాగే కదా మేడం మనం వెళ్ళిపోయింది. ఎంత అడిగితే అంత ఇస్తారా? వాళ్ళు అడిగి అట్లా వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. గవర్నమెంట్ వాల్యూ ల్యాండ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం తీసుకొని పోవాల్సింది. ఆహా. అంటే మరీ తక్కువ అని ఏముండదు, ఆ లోకాలిటీ బట్టి వాళ్ళు ఇంకోటి కాంపన్సేషన్ పే కొనుక్కునే అంత ఇది ఉంటుందా? ఉంటుంది మాక్సిమం ఉంటుంది. ఓకే. అట్లా ఉండేవారు చాలా మంది ప్రాపర్టీస్ అట్లనే ఉన్నాయన్నమాట. కొన్ని రోడ్ల పైన ఉండడము, దాని తర్వాత వీళ్ళు ఆ రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యారు, ట్రక్స్ వస్తాయి కంపల్సరీ, ట్రక్స్ వచ్చి ఆగుతుంది, వెళ్ళి ఎక్కేస్తారు వాడి మీదకి, ఆటోమేటిక్గా వాడే వెళ్ళిపోతాడు. ఇంకా అట్లా చేస్తారు అన్నమాట చాలా. సో సిటిజన్షిప్ అనేది నో, అక్కడున్న వాళ్ళకు కూడా 99 సంవత్సరాలు లీజ్ కి తీసుకొని నీ జనరేషన్స్ నువ్వు పెంచుకోగాని నీది కాదు, అంతే, ఇది మాదే గవర్నమెంట్ ల్యాండ్ అది, ఓకే. అలా ఉంటుంది. ఫారినర్స్ ని ఎలా చూస్తారు, ఎస్పెషల్లీ ఇండియన్స్ ని? మన మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి అసలు? మనం అనుకున్నట్టే వాళ్ళు కూడా ఎనిమీస్, మాకు పడరు, మాకు గొడవలు ఉన్నాయి అలా అనుకుంటారు? అది సైకలాజికల్గా చెప్పాలంటే మేడం ప్రతి ఒక్క హ్యూమన్ నేచర్ అట్లనే ఉంటుంది. సో ఆ వర్డ్ని ఏమంటారు యాక్చువల్లీ, మీన్స్ చిన్న చూపు చూడడము అనేది ఓకే ఉండే కాన్సెప్ట్ అయితే ఉంటుంది మేడం. అది కాదు మరి ఓపెన్గా చెప్పలేం కానీ ఉంటుంది. అది కూడా తెలుగే కదా. ఓకే. మనల్ని చులకన చేయడం, చిన్న చూపు చూడడం అయితే ఉంటుంది కానీ మరి పబ్లిక్గా మనం చూపించారు. ఇప్పుడు యూఎస్లో అనుకోండి డైరెక్ట్ ముఖం మీద తిట్టేస్తారు.